తెలుగు రుచికి స్వాగతం. తెలుగు రుచి షో ఇప్పుడు మీకోసం మరిన్ని పాపులర్ ఇండియన్ హోమ్ స్ట్రీట్ మరియు రెస్టారెంట్ వంటకాలు మీ ముందుకు తీసుకొస్తుంది. ఆనందించండి మరియు ఖచ్చితంగా ట్రై చేయండి. చికెన్ మసాలా. ప్రపంచ దేశాల్లో చికెన్ కర్రీ మసాలా అంటే చాలా ఫేమస్. చికెన్ కర్రీలలో చాలా వెరైటీస్ ఉన్నా మేము పరిశీలించి చికెన్ మసాలాని సెలెక్ట్ చేశాం. చాలా సులభమైన పద్ధతిలో దీన్ని ఎలా తయారు చేసుకోవాలో మన తెలుగు రుచిలో చూద్దాం. చికెన్ మసాలాకి కావలసిన పదార్థాలు: చికెన్ ½ kg, నిమ్మకాయ 1, పసుపు 2 టేబుల్ స్పూన్స్, పెరుగు 150 గ్రాములు, ధనియాలు 10 గ్రాములు, జీలకర్ర 5 గ్రాములు, దాల్చిన చెక్క 1, లవంగాలు 10 గ్రాములు, యాలకులు 6, ఎండుమిరపకాయలు 10 గ్రాములు, గసగసాలు 15 గ్రాములు, నూనె తగినంత, తరిగిన ఉల్లిపాయ ముక్కలు 150 గ్రాములు, తరిగిన టొమాటో ముక్కలు 120 గ్రాములు, కారం 2 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర 30 గ్రాములు, పచ్చిమిర్చి 6 గ్రాములు. తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్లో చికెన్ తీసుకుని ఉప్పు, నిమ్మరసం, పసుపు, పెరుగు వేసి బాగా కలుపుకొని 25 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఎండుమిరపకాయలు, జీడిపప్పు, గసగసాలు వేసి వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్లో నూనె వేడి చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకుని తరిగిన టొమాటా ముక్కలు, కారం వేసి కలుపుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆ తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ మిశ్రమాన్ని ఇందులోకి వేసి కలుపుకొని అలాగే మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోకి పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అబ్బబ్బబ్బబ్బబ్బా! అంతేనండి, ఎంతో రుచికరమైన చికెన్ మసాలా మీకోసం రెడీ. మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.